ఎలాగో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ నుంచొని కొట్టలేరు కదా. బస్ స్టాండ్లో నుంచొని కొట్టుకుంటే ఎవరో ఒకరు వస్తారు, ఏంటమ్మా పిచ్చుందా అంటారు. అందుకే నేను హాల్లోనే ఎక్కువ కొట్టిస్తాను. దిస్ ఇంపార్టెంట్. దీంట్లో నేను ఎండి చేశాను. దీంట్లోనే ఒక చేతి ద్వారా కానీ చెయ్యి ద్వారా, ఈ చెవు కానీ అరికాలు కానీ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏదన్నా మనకు నచ్చితే ఏం చేస్తాం మనం, చప్పట్లు కూడా. చాలా మంచిది. ఇట్స్ ఇంపార్టెంట్. ఇది అరక్క ముందే మనము ఈ టాబ్లెట్స్ వాడితే మీకు మధ్యలోని మెత్తని మాంసాన్ని, ఇప్పుడు ఈ మెత్తని మాంసాన్ని ఇస్తుంది. ఇది మళ్ళా తయారవుతుంది. అప్పుడు ఈ బోను ఆ బోన్ తగలదు. మనం చికెన్ తినేటప్పుడు మెత్తని ముక్కలు వస్తాయి కదా, కొన్ని నవిలేస్తాం కదా, వాటిని ఏమంటారు, కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ ముదిరితే బోన్ అంటారు. బోన్ అంటారు. సో మెత్తని మాంసం చాలా చోట్ల ఉంటుంది. ఇప్పుడు ఆ పాపకి ఇంతవరకు బోన్స్ రాలేదు, అంతా కార్టిలేజే ఉంటుంది అనమాట. మెత్తని మాంసం ఉండదు. తర్వాత ఇది బోన్స్, ఇక్కడ కార్టిలేజ్. ఇక్కడ ఏముంటాయి, ఇవన్నీ కూడా మెత్తని ఎముకలు. ఇవన్నీ కూడా. ఇక్కడ గట్టి ఎముకలు ఉండకూడదు. ఇక్కడ గట్టి ఎముకలు ఉంటే పడుకున్నప్పుడు చాలా కష్టం, చెయ్యి విరిగిపోతుంది. సో గాడ్ ఈజ్ ముక్కు కూడా తొడలాంటి బోన్ ఉంటే ఇక్కడ ఏమవుద్ది, చాలా కష్టం. సో ఎక్కడ ఏముండాలో అక్కడ. కన్ను ఇక్కడ మళ్ళీ అన్నిటికంటే స్ట్రాంగ్ బోను దిస్ బోన్. అన్నిటికంటే స్ట్రాంగ్ బోన్ జా, JAW. జా అంటే దవడ. చాలా స్ట్రాంగ్ బోన్ అనమాట, చాలా స్ట్రాంగ్ బోన్. సో ఇన్ని బోన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు అట్లీస్ట్ అప్పుడప్పుడు కాల్షియం వాడండి, అప్పుడప్పుడు టాబ్లెట్స్ వాడండి. కానీ వస్తే రోజుకు 2 వాడాలి. కానీ రాకుండా ఒక బాటిల్ తీసుకొని అప్పుడప్పుడు వాళ్ళు బుద్ధి పుట్టినప్పుడు వేసుకోండి. సింపుల్. మీరు సైడ్గా ఏవో తింటారు కదా, బఠానీలు, శనగపప్పు, లేదా చక్రాలు, గారెలు, వడలు, చిరుతిండి తింటే హల్దీరామ్స్ ఏవో ప్యాకెట్లు, అట్లానే ఇది ఒకటి వేసుకోండి నోట్లో. నవలొద్దు, మింగేసేయండి, తో తాగేసేయండి. బ్రహ్మాండం. పళ్ళు బాగుంటేనే కదా అవన్నీ నమిలేది. పళ్ళు బాగాలేతే ఏం నవ్వులుతాం. ఇంపార్టెంట్ చాలా. వీటినే అసలు దాన్నే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. డస్టర్ ఉందా? నాభి అంటే బొడ్డు. నాభి ఆయిల్ మీరు మార్నింగ్ ఈవినింగ్ బొడ్లో 2 drops వేసుకోండి. పీరియడ్స్ టైంలో, డేట్ల టైంలో స్టమక్ పెయిన్ వచ్చినా తగ్గిపోతుంది. సో పెరాలసిస్ రాదు, షుగర్ రాదు. ఎందుకంటే అసలు మనం పుట్టక ముందు దేని ద్వారా ఫుడ్ తీసుకున్నాము అంటే తల్లి నుంచి కనెక్షన్ కదా. మనమేం తీసుకోం, ఆమె తిన్నదే మనకి బొడ్డు ద్వారా అందుతుంది. సో అన్నిటికీ మూలాధారం ఏంటి? అసలు ఇది మూలాధారం, ప్రాణాధార శక్తి కేంద్రం. ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే నేవెల్ అంటారు. నేవెల్, NAVEL, నేవెల్ అంటారు. ప్రాణాధార శక్తి కేంద్రం, బొడ్డు. సో ఇంపార్టెంట్ ఇది. దాంట్లో మీరు రైట్గా రబ్ చేసుకోండి. ఒక రోజులో రాదు. సపోజ్ ఈయనకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, 5 రోజుల్లో ఎలా తగ్గుతుంది? 50 సంవత్సరాల నుంచి ఎన్ని తినుంటాడు, ఎన్ని తాగుంటాడు, ఎంత నడిచుంటాడు, ఒక రోజులో తగ్గదు. కంటిన్యూ ప్రాసెస్. 17 సంవత్సరాల నుంచి నేను వాడుతూనే ఉన్నాను, రోజుకి 9 రకాలు. నెలకి 25 రోజులు తిరిగినా ఏం కాదు. నాకు ఈ రోజు వరకు తలనొప్పి అంటే తెలీదు, స్టమక్ పెయిన్ అంటే తెలీదు, మోషన్ ప్రాబ్లం అంటే తెలీదు. కళ్ళజోడు కూడా మరి పేపర్ చదివేటప్పుడు తప్ప మ్యాక్సిమం యూజ్ చేయను. మీరు వాడాలి. స్టమక్ పెయిన్ తెలియదు. స్టమక్ పెయిన్ వస్తూ, మోకాళ్ళ నొప్పులు వస్తూ, హెడేక్ వస్తూ, జలుబు వస్తూ ఉంటే నేను తిరగగలనా? అది దట్ ఈస్ ది పవర్. వీటి పవర్ మీరు నాభిలో వేసుకోండి. మీ ఇంట్లో అమ్మాయిలు, పెళ్లిగాని అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు అందరూ వాడచ్చు. సూపర్గా వాడచ్చు. నాభి ఆయిల్ చాలా మంచి. దేనికైనా వాడండి. ఇంకా పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి చాలా మంచి. పక్షవాతం
పక్షవాతం చాలా మంచిది, యాక్టివేట్ అవుతుంది. సో 2-3 డ్రాప్స్ కంటే ఎక్కువ వద్దు. ఒకవేళ మీరు 5 డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అయినా 5 డ్రాప్స్ వేసుకున్నప్పుడు ఎక్కువగా ఉన్నా కూడా తగ్గించండి. 2-3 డ్రాప్స్ చాలు. ప్రాబ్లం ఎక్కువగా ఉంటే 5 డ్రాప్స్ వేసుకోండి. లేదంటే 5 డ్రాప్స్ వేసుకుంటే మీకు ఏమన్నా ఇరిటేషన్గా ఉన్నా, చెమట్లు పట్టినా, కొంచెం ఫీవరిష్గా ఉన్నా 2 డ్రాప్స్ వేసుకుంటా ఉండండి, సరిపోతుంది. బొడ్డు ఇక్కడి నుంచే అన్ని నెర్వ్స్ కనెక్షన్, ప్రతి ఇక్కడి నుంచే కనెక్షన్, ఇట్స్ ఇంపార్టెంట్. సో యాక్చువల్గా మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్స్ బ్రెయిన్, దీన్ని ఎక్కువగా వర్కౌట్ చేయండి. 5 ఆర్గాన్స్ క్లాస్ నేర్చుకోండి, ఎక్కడ పోయినా అదే చెప్పండి. నో, రాంగ్. హార్ట్ నుంచి వెంటనే కిందకి వెళ్ళిపోతారా? నువ్వేం చెప్పావు? ఐస్ కదా, ఐస్ ఇంపార్టెంట్ ఆర్గాన్ కాదు. యాక్సిడెంట్ అయింది, కళ్ళు పోయినాయి, బతుకుతాడా చనిపోతాడా? ఇంపార్టెంట్ ఆర్గానే కాదు అసలు. కళ్ళు లేని వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు కాలేదా? కలెక్టర్లు అయ్యారు కూడా. కళ్ళు లేని వాళ్ళు మినిస్టర్లు అయ్యారు, కలెక్టర్లు అయ్యారు. సో యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ పచ్చడైంది, బతుకుతారా? ఎన్ని రోజులు బతుకుతారు? సో ఇంపార్టెంట్ ఆర్గాన్.